అడ్వకేటే కాదు, ఒక ఎక్స్ అఫీషియో మెంబర్. తెలవకుండా అంత క్లియర్ గా ఒక ఎక్స్ అఫీషియో మెంబర్ ఎక్స్ప్లెయిన్ చేశాక ఏదో మీకు తెలియని మాటలు మాట్లాడద్దు. I will not even encourage people like you. Sit down. ఓకే, ప్రస్తుత ప్రజా కూర్చోండి. దేదీప్య కూర్చోండి. రాజ్ కుమార్ కూర్చోండి. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రస్తుత ప్రజా ప్రభుత్వం జిహెచ్ఎంసీకి ఇచ్చిన హామీ మేరకు గత ప్రభుత్వం కంటే అధిక నిధులు మంజూరు చేసి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేసింది. ఆర్థిక సంవత్సరంలో త్రైమాసికంలో నిధులు అడ్జస్ట్ చేస్తూ ఇటీవల 1328 కోట్ల నిధులు మంజూరు చేయడం మూలంగా వర్షాకాలంలో చేపట్టిన పనులు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. నిధులు విడుదల చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం గౌరవ్ శ్రీ బట్టి విక్రమార్క గారికి, రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు గౌరవ శ్రీధర్ బాబు గారికి, పొన్నం ప్రభాకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయుటకు మౌలిక సదుపాయాల కల్పనతో పాటు సిగ్నల్ ఫ్రీ రహిత రవాణా మార్గాన్ని చేపట్టి ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ జామ్ నివారణకు హెస్ సిటీ ద్వారా 7,042 కోట్ల అంచనా వ్యయంతో 58 పనులు చేపట్టినందుకు నిర్మించిన సంగతి మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ పథకం ద్వారా చేపట్టిన పనులకు జిహెచ్ఎంసీ పై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా ప్రభుత్వ నిధులతో చేపట్టడం సంతోషకరం. ఈ సందర్భంగా మనందరి తరఫున నేను సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందుకు ఇటీవల మరొక 1,328 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అడ్జస్ట్ చేసినట్టు తెలియజేస్తున్నాను. నగరంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ముందస్తు మాన్సూన్ శానిటేషన్ డ్రైవ్ చేపట్టడం, ప్రతి గల్లీని పరిశుభ్రం చేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టి పరిశుభ్రమైన నగరంగా మార్చుకుందాం. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గౌరవ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు సభ్యులను భాగస్వామ్యం చేసి విజయవంతం చేయాలని అధికారులను కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి జిహెచ్ఎంసీ సిద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు, అర్హులందరికీ సన్నబియ్యం, నిరుద్యోగ యువతకు రాజీవ్ గాంధీ యువ వికాసం ద్వారా రుణాలు పంపిణీ చేస్తూ దారిద్ర్య రేఖను దిగువ ఉన్న వారికి పైకి తీసుకురావడానికి విశేష కృషి చేస్తున్నది. ముఖ్యంగా తెలంగాణ అభివృద్ధి దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది. బీసీ గణనతో దేశంలోనే ఆదర్శంగా నిలవడంతో గౌరవ ప్రధానమంత్రి గారు కూడా దేశవ్యాప్తంగా బీసీ గణనకు పూనుకోవడం మంచి పరిణామం. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు బీసీ గణన ప్రకటించడం అంటే తెలంగాణ బీసీ గణన జాతీయ స్థాయిలో ఆదర్శంగా నిలిచిందని గర్వంగా చెప్పవచ్చు. ఈ రోజు జరిగే జనరల్ బాడీ సమావేశం ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని, అదే విధంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సరైన సమాధానాలు ఇవ్వాలని కోరుతూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ఇప్పుడు విల్ స్టార్ట్ విత్ ద క్వశ్చనర్. మీరు ఎవరైతే డిస్టర్బ్ చేయాలనుకుంటారో ప్లీజ్ మీరు బయటికి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇది క్వశ్చన్ అవర్ లో సభ్యులందరూ కూడా నెల రోజుల్ని వాళ్ళు ప్రిపేర్ చేసుకున్న క్వశ్చన్స్ మేము మాట్లాడాలనుకున్నాం. I request all the members to maintain order in the house. Let us go with question number 1, please. AC Sports Syed Sohail Kadri garu.